ఏపీలో కూటమి పార్టీల అధినేతలు ప్రభుత్వ ఏర్పాటుపై ఫోకస్ పెట్టారు. ఈ నెల 12న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అంతకంటే ముందే మంగళవారం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల సమావేశం కానున్నారు. ఈ భేటీలో టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు పాల్గొంటారు. ఎల్పీ నేతగా చంద్రబాబును ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. అలాగే కేబినెట్ పైన చర్చించనున్నట్లు తెలుస్తోంది. విజయవాడలోని ఓ కన్వెన్షన్ హాల్లో ఎన్డీఏ కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించనున్నారు. ముందుగా శాసనసభ పక్షనేతగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఎన్నుకోనున్నారు. అదేవిధంగా జూన్ 12న గన్నవరం సమీపంలో ఉదయం 11:27 చంద్రబాబు సీఎంగా 4సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేల భేటీలో మంత్రివర్గ ఏర్పాటుపై స్పష్టత రానున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి. తాను డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ఓ జాతీయ మీడియాకు చెప్పినట్లుగా న్యూస్ వ్యాపించడం 3 పార్టీల్లోనూ చర్చనీయాంశం అవుతోంది. ఈసారి మంత్రులుగా ఎంతమంది ప్రమాణ స్వీకారం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. మొత్తం సీఎంతో కలిపి 26 మందికి ఛాన్స్ ఉంది. ఆ లెక్కన కొత్త జిల్లాలు 26 ఉన్నాయి. జిల్లాకు ఒకరిని మంత్రిగా ఛాన్స్ ఇస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. అటు టీడీపీ నుంచి సీనియర్లు ఈసారి పదవులు ఆశిస్తున్నారు. ఈసారి ఎక్కువ సీట్లు గెలుచుకోవడంతో ఆశావహుల సంఖ్య భారీగానే ఉంది. అలాగే కొత్తగా ఎన్నికైన మహిళలకు అవకాశం ఇవ్వనున్నారట. లేదంటే 2.5 ఏళ్లకు కేబినెట్ను మార్చే అవకాశాన్ని తోసిపుచ్చలేమని అంటున్నారు. దాదాపు 22 మంది మంత్రి పదవులు తీసుకోవాలన్నది అధినేత ఆలోచనగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జనసేనకు 3 లేదా 4, బీజేపీకి 1 లేదా 2 పదవులు ఇవ్వవచ్చని అంటున్నారు. మొత్తం సీట్లలో టీడీపీ 135, జనసేన 21, వైసీపీ 11, బీజేపీ 8 సీట్లలో గెలుపొందాయి. ఇంకా లోక్సభ స్థానాల్లో టీడీపీకి 16, జనసేన 2, బీజేపీ 3, వైసీపీ 4 సీట్లొచ్చాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.